కోసం ఉన్నాము. మనం ఎంతగా దేవుని సన్నిధిలో విచారణ చేసి ప్రార్థిస్తామో, ప్రార్థన చేసిన ప్రతి దానికి ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఆమేన్. మనుషుల దగ్గర నుంచి జవాబు ఆలస్యం రావచ్చేమో కానీ ప్రభువుని యేసు యొద్ద నుంచి వచ్చే జవాబు ఎలా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది. మనసుకు ఎలా ఉంటుందండి? నిర్మలంగా ఉంటుందండి. మన మనసు, గాయపడిన మనసు కూడా ఆయన దగ్గర వచ్చిన మాటను బట్టి గాయములు కట్టబడుతుంది. ఆమె గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను, వారి గాయములు ఆయన కట్టున్నాడు. ఆమె ఆయన దగ్గర విచారణ చేసిన ఏ వ్యక్తి అయినా సరే గాయములు కట్టబడతాము. అది హృదయ గాయము కావచ్చు, శరీర గాయం కావచ్చు, మానసిక గాయం కావచ్చు, అది ఏ ఒత్తిడైనా నువ్వు విశ్వసించిన విశ్వాసమును బట్టి, నువ్వు ఆయన దగ్గర ప్రార్థించే ప్రార్థన బట్టి నీ సంఖ్యలను ఆయన తెంచగలిగిన మహాగరుడు ఆయన. ఆయన పేరు మహాగరుడు. ఆయన పేరు దహించు అగ్ని ఉన్నాడు. ఆయన మాట అగ్ని వంటిది, బండలు బద్దలు కొట్టే శుద్ధి వంటిది. ఆయన మాట